హరే కృష్ణ. ఫిబ్రవరి 27వ తారీఖు వచ్చే ఏకాదశి పేరు అమలకి ఏకాదశి. అమలకి ఏకాదశి లేదా ఆమ్లకి ఏకాదశి అంటారు. ఆమ్ల అంటే తెలుగులో ఉసిరి అని అర్థం వస్తుంది. బ్రహ్మదేవుడు సృష్టిని ఆరంభించినప్పుడు విష్ణుమూర్తి ముఖం నుండి ఒక దివ్యమైన జ్యోతి బిందువు భూమిపై పడింది. ఆ జ్యోతి బిందువుతో ఆమ్ల వృక్షము ఉద్భవించింది. అందువల్ల దీనిని ఆది వృక్షము అని పిలుస్తారు. ఈ వృక్షంలోని ప్రతి కణంలో దేవతలు నివాసం ఉంటారని శాస్త్రాలు చెబుతున్నాయి. శాస్త్రం ప్రకారం ఈ అమలకి ఏకాదశి రోజున ఉసిరి వృక్షం కింద భగవంతుణ్ణి పూజించడం ద్వారా 1000 గోవులను దానం చేసినటువంటి ఫలితం లభిస్తుంది. ఏకాదశి రోజున ఉపవాసం ఉండి హరికథా శ్రవణం, హరినామ జపం, హరినామ సంకీర్తన, భగవద్గీత భాగవత పారాయణము చేయాలి. ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా మనకు అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయి. ఏకాదశి వ్రతాన్ని పాటించడం వల్ల భగవంతుని సేవ లభిస్తుంది. ఇంకా ఈ ఏకాదశి ఉపవాసం వల్ల భౌతికమైనటువంటి లాభం కూడా ఉన్నది. నెలలో 2 సార్లు ఉపవాసం చేయడం వల్ల జీర్ణ వ్యవస్థకు విశ్రాంతి లభిస్తుంది. ఉపవాస సమయంలో శరీరంలో నిల్వ ఉన్న టాక్సిన్స్ను తొలగించడానికి సహాయపడుతుంది. శరీరం పాత లేదా దెబ్బతిన కణాలను తొలగించి కొత్త కణాలను తయారు చేసి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. హరే కృష్ణ.